మత్స్యం రుచికరమైన తూర్పు ఆంధ్ర సంగీతంలో చేపల పులుసు, ఫిష్ కర్రీ మరియు రాగి సాంగా కొరకు సంపూర్ణమైన తెలుగులో నాణ్యమైన వంటక సారాంశం ఇక్కడ అందజేస్తున్నాను. చేపల పులుసు, ఫిష్ కర్రీ, తెలుగులో రొడ్డు కథనం. ఆంధ్ర శైలిలో చేపల పులుసు అనేది రుచికరమైన మసాలా పులుసు. దీనికి ప్రత్యేకమైన చేపల ఘ్రాణం మరియు గాఢమైన మసాలా ఉంటుంది. చేపలకు ప్రత్యేకంగా కొరియండర్, ఎండు మిరపకాయలు, మెంతి, వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాలు పొడి చేయించి పులుసులో జోడిస్తారు. పుదీనా, పుల్ల ఎంపిక త్వరితంగా వేయించి తర్వాత చేలిని, పచ్చి మిరపకాయలను వేయించి తాగటానికి సిద్ధంగా ఉంటుంది. పులుసులో ద్రాక్ష పుల్ల, ఇంగువ జేక జత చేయడం వలన ఒక ప్రత్యేకమైన ఆరోమాటిక్ పులుసు దృఢత్వం వస్తుంది. చేపలు జాగ్రత్తగా జోడించి, అధిక మంట తీసుకోకుండా నిమిషాలు నిదానంగా ఉడకపరిచి, కర్రీలో నూనె ఇమ్మడం వల్ల అద్భుతమైన రుచి వస్తుంది. ఈ వ్యాసంలో వంటకానికి కావలసిన మొత్తం పదార్థాలు, ఉపాయం, ప్రాసెస్ వివరాలు జోడించాను.
రాగి సాంగా అనేది ఆంధ్ర మరియు ఎస్పెషలీ తెలుగు ఇంట్లో సాధారణంగా తినే ఆరోగ్యకరమైన మరియు పోషకతత్వంలో ఉన్న వంటకం. రాగి నూలు పొడి తీసుకుని నీటితో కష్టం లేకుండా ముద్దలా చేసి ఉల్లిపాయ, మిరపకాయలు, కొద్దిగా ఉప్పు జోడించి ముద్దను రూపొందించి బరించిపెట్టడం ద్వారా సాంగా తయారవుతుంది. ఇది గొంతు సుగంధానికి కూడా బాగుంటుంది మరియు మత్స్య పులుసుతో లేదా ఏ ఇతర కర్రీతో కూడా తిరగకుండా అందంగా కలుస్తుంది. రాగి సాంగా పోషకాలతో నిండి ఉంటుంది, దయ్యం కాకుండా ఆరోగ్యానికి ప్రతి ఒక్కరికి మంచిది. దీని తయారీ సులభమైనది, పరిమిత సమయంలో చేసినప్పటికీ రుచికరమైనది. మత్స్యం పులుసు తీయగా ఉండేటటువంటి ఏకైక వంటకంగా పేరు తెచ్చుకుంది. ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతీయ కుటుంబాల్లో ఈ వంటకం ప్రతి పెళ్లి, పండుగలో ఉండే సాంప్రదాయం. రాగి సాంగా కూడా ఆత్రంగా ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదానికి పొందుపర్చిన యోగ్యత ఉన్న ధాన్యం నుండి తయారయ్యే దినుసుగా అంచనా వేయబడింది. ఈ రెండు కలిసినప్పుడే ఈ వంటకాల భోజనం పూర్తిగా ఆరోగ్యకరంగా అనుభూతం కలిగిస్తుంది.